సైజ్ వచ్చేప్పటికి 20-30 అడుగుల దాకా పెరుగుతుందండి. మనం ఇంకొంతకాలం ఆగగలనుకుంటే ఇంకొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి వాటర్ సప్లై కూడా ఉంది. చూసారు కదండి వాటర్ ఎలా ఫ్లో అవుతుందో. మనకి పక్కనే కాలువ ఉందండి. ఆ కాలువ నుంచి వాటర్ సప్లై అవుతుంది. 24/7 వాటర్ ఉంటుందండి. మనకు వాటర్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మనం మొక్కల పక్కన చిన్న చిన్న మొక్కలు నాటుకోవచ్చండి. ఎట్లంటే జామ చెట్టు అని, మామిడికాయ అని, ఇట్లా సంథింగ్ నిమ్మకాయలని అయ్యే నాటుకోవచ్చు. సోలార్ సిస్టమ్ చూసారు కదండి. సోలార్ కూడా ఉంది ఇక్కడ. అలాగే కరెంట్ పోల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మన కరెంట్ ఇదైనప్పుడు కూడా సోలార్ ద్వారా కూడా కరెంట్ సప్లై అవుతుంది. సెక్యూరిటీ సిస్టమ్ అంతా అలర్ట్గా ఉంటుంది. దీంతో పాటు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, మనం ఎక్కడో ఉంటాము, ఈ మొక్కలు అవన్నీ ఎలా రా బాబు చూసుకునేదని మనం అనుకోవచ్చు. దానికనే మన వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, సీసీ కెమెరా ఫుటేజ్ అనేది కనెక్షన్ మనకు కూడా ఇస్తారండి. వాళ్ళు ఉంచుకుంటారు, మనకి ఇస్తారండి. అట్లాగే ఆ కెమెరా నుంచి మనం చూసుకోవచ్చు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఏం